జీవితం అంటే ఇదేనేమో! నిన్నటి వరకు మనతో ఉన్న మనిషి, ఈరోజు మన జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోతారు. అదేంటి సడెన్‌గా డల్‌గా మాట్లాడుతుందనుకుంటున్నారా? నిన్న నైటు మా హాస్టల్‌లో ఒక ఆంటీ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. నిన్న నైటే ఆమెను చూసినాం, మాట్లాడినాం, భోజనం గూడా ఆమెతో కలిసి చేసినాం. జీవితం అంటేనే ఇట్లుంటది. అన్నీ సడన్ సర్ప్రైజెసే ఉంటాయి. రేపు ఏం జరుగుతుందో, ఇవాళ ఏమవుతదో గూడా మనకు తెలవది. అందుకే మన వాళ్ళతో ఉన్న ప్రతి క్షణం ప్రేమగానే ఉండాలి. రిటర్న్‌లో మనకు ఆ ప్రేమ దక్కచ్చు, దక్కకపోవచ్చు. కానీ మనకు సాధ్యమైనంత వరకు మనమైతే ప్రేమగానే ఉండడానికి ట్రై చేయాలి. వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతే కదా! అసలు నువ్వు మాట్లాడేదానికి, మాకు కనిపించే వీడియోకి ఏదన్నా సంబంధం ఉందా అనుకుంటుర్రా? ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పేసిన. ఇదైతే నేను మొన్న ఇంటికెళ్ళినప్పుడు తీసిన వీడియో. కొన్ని గ్రాసరీ ఐటెమ్స్ లేవని వేములవాడకెళ్ళినాం. అట్లనే కొన్ని డ్రెసెస్, స్లిప్పర్స్ అన్నీ తీసుకున్నాం. ఇక హాస్టల్‌కి రావడానికి ఏమేమి అవసరమో అవన్నీ కొనుక్కున్నాం. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏమేమి తీసుకున్నామా అని నేను చూపెడుతున్నా. ఇవాళటికైతే ఇదే ఇక వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. బాయ్ గైస్.